అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీల వర్గీకరణకు సంబంధించి స్పష్టమైనటువంటి డైరెక్షన్, అది కూడా ఫుల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. ఈ అత్యున్నత తీర్పుని ఖచ్చితంగా అమలు చేయక తప్పని పరిస్థితి. దేశవ్యాప్తంగా ఒకటే తీర్పు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఎస్సీ వర్గాల్లో ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అలానే అసలు ఏబిసిడి వర్గీకరణ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, గత 30 ఏళ్లుగా ఈ ఉద్యమం సాధించింది, ఈ ఉద్యమ సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా కేంద్ర సామాజిక వనరుల శాఖ ఇచ్చినటువంటి డేటాను బట్టి చూస్తే ఏబిసిడి ముఖ్యంగా షెడ్యూల్ కులాల జాబితాలో ఏ ఏ కులాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తేడాలు ఏమైనా ఉన్నాయా, దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సామాజిక న్యాయ శాఖ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే ఈ కులాల జాబితా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో 61 కులాల జాబితా కనిపిస్తుంది. ఈ 61 కులాలు అంటే షెడ్యూల్ కులాలుగా ఏవైతే పరిగణిస్తున్నారో ఆ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జాబితా. మొత్తం 61 కులాల జాబితా ఉన్నప్పటికీ కూడా ఇందులో 2 పేర్లని మినహాయింపు చేయడం వల్ల మొత్తం 59 షెడ్యూల్ కులాలుగా ప్రస్తుతం గుర్తిస్తున్నారు. 59 షెడ్యూల్ కులాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి కులాల జాబితా ఇది. సో ఇందులో ఆది ఆంధ్ర నుంచి మొదలు పెడితే ఆది ద్రావిడ, అనామక, ఆర్యమాల, అలానే ఈ జాబితా మొత్తం ఇలా పొడుగుగా మొత్తం ఇందులో 32వ అంశంగా మాదిగ కులం కనిపిస్తుంది. అలానే ఈ జాబితాలో మాల కులానికి సంబంధించి చూస్తే 35వ అంశం మాల కులం కనిపిస్తుంది. సో ఇందులో ఇంకా అనేక కులాలు ఉన్నాయి. ఆ కులాల పేర్లన్నీ కూడా మనం చూస్తే అన్నీ కూడా ఉపకులాలుగా వర్గీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ జాబితానే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి కులాల జాబితా, ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి కులాల జాబితా. అలానే తెలంగాణలో ఏ ఏ కులాలు ఉన్నాయి, ఇవే జాబితా తెలంగాణలో కూడా కొనసాగుతుందా లేదా మార్పులు చేర్పులు తెలంగాణ జాబితాలో ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇది తెలంగాణకి సంబంధించినటువంటి కులాల జాబితా. ఇది లేటెస్ట్, అంటే ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి ఉన్నటువంటి జాబితా ఉంది. అలానే తెలంగాణకు వచ్చేసరికి ఈ సవరణలను దృష్టిలో పెట్టుకొని రివైజ్డ్ జాబితా 2014లో రాష్ట్ర విభజన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎస్సీ జాబితాని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేస్తే ఇందులో కూడా అవే కులాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఇందులో కూడా 59 కులాల జాబితాగా ఇది కూడా కనిపిస్తుంది. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనామక, ఆర్యమాల, అరుంధతీయ, అరవమాల, ఇట్లా మొత్తం ఈ జాబితా మొత్తాన్ని కూడా చూస్తే ఇందులో కూడా 31వ అంశంగా మాదిగ కులం, అలానే 34వ అంశంగా మాల కులం కనిపిస్తుంది. మొత్తం ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడిగా అంటే ఈ మాదిగ దాని ఉపకులాలు, అలానే మాల దాని ఉపకులాలు అనేటువంటి ప్రాతిపదికన చేస్తూ ఎక్కువగా రిజర్వేషన్ల లబ్ధి పొందింది మాల కులం అయితే, తర్వాత ఈ జాబితాలో తదుపరి స్థానంలో ఉన్నది మాదిగ కులం. సో ఈ 2 ఉపకులాలని దృష్టిలో పెట్టుకొని ఈ జాబితాని వర్గీకరించారు. ఆ జాబితాలో ఏ ఏ కులాలు వస్తాయి, ఎన్ని కులాలు వస్తాయి, మొత్తం అసలు నంబర్స్ వారీగా మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది గతంలో అంటే 2000 సంవత్సరం 1994లో ఒక భారీ ఉద్యమంగా మొదలైనటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఉద్యమం, అలానే దానికి ప్రతిగా వచ్చినటువంటి మాల మహానాడు ఆందోళన, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు 30 సంవత్సరాల ఈ ఉద్యమం నేపథ్యంలో 1996-97లో జరిగినటువంటి కొన్ని పరిణామాల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కమిషన్ని నియమించారు. ఆ కమిషన్ ఆధారంగానే ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణకు సంబంధించినటువంటి విశ్లేషణ జరిగింది. ఒకసారి ఆ జాబితాను కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మాదిగా దాని ఉపకులాలను దృష్టిలో ఉంచుకుని నియమించినటువంటి ఈ కమిటీ 1996 సెప్టెంబర్లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ని నియమించారు. ఈ కమిషన్ పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత ఎస్సీల జాబితాని 4 వర్గీకరణలుగా చేయాలి. అదే ఏబిసిడి వర్గీకరణగా పేర్కొంటున్నారు. ఏబిసిడి వర్గీకరణకి సంబంధించి ఏ గ్రూప్లో ఎన్ని కులాలు ఉండాలి, వాటికి ఎంత రిజర్వేషన్ కేటాయించాలనేటువంటి అంశాన్ని కూడా రామచంద్రరాజు కమిషన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. దాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏ గ్రూపులో రెల్లి కులము, దాని మిగతా ఉపకులాలు 12 కులాలు, అంటే మొత్తం 13 కులాలతో కలిపి
ఈ ఏ గ్రూప్లో పెడతారో దీనికి సంబంధించి 1% రిజర్వేషన్ని కేటాయించారు. అలానే బి గ్రూప్లో మాదిగ దానికి సంబంధించినటువంటి మిగతా 18 కులాలుకి 7% రిజర్వేషన్ కేటాయిస్తూ బి గ్రూప్ని డిసైడ్ చేశారు. అలానే సి గ్రూప్లో మాల మిగతా 25 కులాలకు సంబంధించినటువంటి 6% రిజర్వేషన్ని కేటాయించారు. అంటే కులాల సంఖ్య 25, అయితే దీనికి రిజర్వేషన్ శాతం 6% వస్తుంది. అలానే డి గ్రూప్లో చూస్తే ఆది ఆంధ్ర మిగతా 4 కులాలకు కలిపి 1% రిజర్వేషన్. మొత్తం ఎస్సీలకు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్ని ఈ విధంగా వర్గీకరణ ద్వారా ఏబిసిడి గ్రూపులుగా విభజించారు. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని అప్పట్లోనే అంటే 1996లో వేసినటువంటి ఈ రిపోర్ట్ని అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సమర్పించారు. అదే ప్రాతిపదికన అమలు చేయాలి. 97లో ఈ నివేదికని సమర్పిస్తే 2000 సంవత్సరం నుంచి రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ప్రయత్నం అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది. 2000 సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ని అమలు చేశారు. అలానే 2004 వరకు ఈ రిజర్వేషన్ అమలైంది. ఎందుకంటే 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. 2004 వరకు 4 సంవత్సరాల పాటు ఎస్సీ వర్గీకరణ ద్వారా, ఎస్సీలో ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ ద్వారా ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశారు. అయితే ఆ తర్వాత మారినటువంటి పరిణామాల్లో దీనిపైన సుప్రీంకోర్టుకి కొంతమంది వర్గీకరణను వ్యతిరేకిస్తూ వెళ్ళడం, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ని స్థానిక అంశాల ఆధారంగా వర్గీకరించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అనేటువంటి తీర్పు సుప్రీంకోర్టులో రావడం, దీనిపైన పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి క్లారిటీ సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 2004లో రిజర్వేషన్స్ ఆగిపోయాయి. అప్పటి నుంచి న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఆందోళనని దృష్టిలో ఉంచుకొని ఉషా మెహ్రా కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ కూడా 2008లో రిపోర్ట్ అందజేసింది. కానీ ఆ రిపోర్టుని అమలు చేయాలంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు ప్రధాన ఆటంకంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కేసులు తేలే వరకు కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిని కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరిచింది. సో దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం జరిగింది. ఆ న్యాయ పోరాటానికి కొనసాగింపుగా 2020లో ఒక తీర్పు వచ్చింది. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుంది అనేటువంటి క్లారిటీ ఇవ్వడంతో మరొకసారి వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలనేటువంటి డిమాండ్ ఊపందుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దీన్ని అమలు చేసేటువంటి ఆలోచన చేస్తూ 2 రాష్ట్రాలు కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయక తప్పని పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తారు. ఇక ఒకసారి తెలంగాణలో చెప్పినటువంటి లెక్కలు ఎస్సీల జనాభా ప్రాతిపదికన జరిగినటువంటి రిజర్వేషన్స్ అమలు వలన వచ్చినటువంటి నష్టాల గురించి కూడా ఎక్కువగా చర్చ జరుగుతుంది. దీన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. తెలంగాణలో 2011 లెక్కల ప్రకారం చూస్తే కనుక తెలంగాణలో ఎస్సీ కులాల జనాభా 63,60,158 మంది ఉన్నట్టుగా ఒక అంచనా వేస్తున్నారు. అలానే మాదిగ కులస్తులు ఇందులో 25,09,992 మంది, అంటే మొత్తం ఎస్సీల జనాభాలో 39% మాదిగ కులస్తులే ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అలానే మాల కులస్తుల జనాభా చూస్తే కనుక 17,05,448, అంటే టోటల్ ఎస్సీ పాపులేషన్లో ఇది 27% కనిపిస్తుంది. మిగతా 57 ఉపకులాలు, అంటే మొత్తం ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉంటే అందులో మొత్తం 59 ఉపకులాలు ఉంటే అందులో ఈ 2 కులాలని మినహాయించి చూస్తే మిగిలిన 57 కులాలకు సంబంధించి 21,44,718, అంటే 34% మంది ఇతర కులాలు ఉన్నారు. ఆ ఇతర కులాలు ఏంటి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అది మోచి, బైండ్ల, హోలీ యాదగిరి, అలాగే హోసంగి, చిందు, మాస్టిన్, మాదిగ జంగం, మాల జంగం, డక్కలి, వీటన్నిటిని కూడా ఉపకులాల కింద ట్రీట్ చేస్తారు. అయితే ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాల్లో కావచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, మాల, మాదిగ ఈ 2 కులాలకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందనేది ఉపకులాల నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఏబిసిడీలుగా వర్గీకరిస్తే కొంతవరకు ఇందులో న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఏబిసిడీలుగా చేసేటువంటి క్రమంలో కూడా జనాభా ప్రాతిపదిక కంటే వెనుకబాటుతనం ప్రాతిపదికగా ఆ వర్గీకరణ రిజర్వేషన్ కోటాను కనుక కేటాయిస్తే మరింత ప్రయోజనం జరుగుతుందనేటువంటి డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. సో ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను దృష్టిలో పెట్టుకొని
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు. అందులో ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లో ఏబిసిడి కోటా, ఎస్సీ రిజర్వేషన్లో ఏబిసిడి కోటా అమలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు, ఒక కమిటీని కూడా నియమించారు. అదేవిధంగా ఇప్పటికే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో కూడా వర్గీకరణని అమలు చేసేందుకు కావాల్సినటువంటి ప్రక్రియని ప్రారంభించాలనేటువంటి నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక చారిత్రక తీర్పు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా వర్గీకరణ దిశగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో 2018 తెలంగాణ ఎన్నికల సమయం నుంచి కూడా మందకృష్ణ మాదిగని పక్కన పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో తక్షణం ఎస్సీ వర్గీకరణని అమలు చేయాలనేటువంటి నిర్ణయానికి అన్ని ప్రభుత్వాలు కూడా వచ్చేసాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశమే, ఇప్పుడు మరొకసారి మేము తీసుకున్న నిర్ణయం సముచితమైందనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఖరారు చేసిందంటూ ఒక ట్వీట్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మాసనం తీర్పుని స్వాగతిస్తున్నాం. 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం గెలవాలి అనేది తెలుగుదేశం సిద్ధాంతం. అత్యంత నిరుపేదలకి ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుంది. దళితులు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలి, ఆర్థికంగా సామాజికంగా వారి జీవితాల్లో వెలుగులు రావాలి. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ట్వీట్. గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే అమలు చేసింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తక్షణం ఈ తీర్పును అమలు చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వచ్చేసాయి. సో అతి కొద్ది రోజుల్లోనే రాబోయేటువంటి అన్ని విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి అలానే దామాషా ప్రకారం రిజర్వేషన్ నిష్పత్తిని కూడా అమలు చేయడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి, సంకల్పం తీసుకున్నాయి.